అసమర్థ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వీధులన్నీ చెత్తాచెదారంతో కంపుకొడుతున్నాయని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర మున్సిపల్, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని మండిపడ్డారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో వానాకాలానికి 2 నెలల ముందుగానే అప్రమత్తమై సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్య సమస్యలపై మున్సిపల్, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలు సమీక్ష సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టేవారమని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కారుకు ముందు చూపు కరువవడంతో ఇలాంటి పరిస్థితులు దాపురించాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో నేరాలు ఘోరాలకు అడ్డగా మారిందా, అలాగే నిఘా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనేది అనుమానాలు చాలా వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ చెప్పండి, హైదరాబాద్లో అసలు ఏదైతే పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందా లేదా అనేది కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చీమ చిట్టుక్కుమన్న పోలీసులు అలర్ట్గా ఉండేటువంటి పరిస్థితి. 10 ఏళ్లలో జరిగినటువంటి క్రైమ్ రేటు ఇవాళ కేవలం 18 నెలల కాలంలో రాష్ట్రంలో అత్యంత విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా దీనికి విజిబుల్ పోలీసులు లేకపోవడమే ఇది ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. పోలీసులకు ఎక్కువ లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ గా ఉండాలి. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగాలి. దీంట్లో భాగంగానే పోలీస్ శాఖ పెద్దపీట వేసి వాళ్లకు వెహికల్స్ ఇవ్వడం కావచ్చు, విజిబుల్ పోలీసింగ్ కోసం ఇంటర్సెప్టర్ వెహికల్స్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, దీనంతటినీ కూడా కొనసాగించారు. 10 ఏళ్ల పాటు ఎక్కడ చూసినా మనకు ప్రధానంగా హైదరాబాద్ ప్రధాన కుటుంబంలో ఇంటర్సెప్టర్ వెహికల్స్ అంటూ స్కార్పియో వెహికల్స్ తో అక్కడక్కడ 4 వ్యక్తులు పోలీస్ అధికారులు దాంట్లో ఉండేవాళ్ళు. 2 వెపన్లు కూడా క్యారీ చేసేటువంటి వాళ్ళు. జనరల్ గా అక్కడ పబ్లిక్ వాళ్ళని చూడగానే పోలీసు ఉన్నారు ఒక ప్రొటెక్షన్ కోసం అనేటువంటి ఒక భరోసా నగర పౌరుల్లో ఉంటుంది. కానీ వాళ్ళ భాగ్యనగరంలో పూర్తిగా అంధకారం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆ శాఖకు మంత్రి కూడా లేకపోవడం, ముఖ్యమంత్రి దగ్గరే ఆ శాఖ ఉండటంతో హైదరాబాద్ లో పరిస్థితి అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి. ఎక్కడ ఏం తెలియనటువంటి పరిస్థితి. ఓవైపు వర్షం పడితే ట్రాఫిక్ జామ్, విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్. ఐటీ ఏరియా నుంచి మొదలుకుంటే ఎల్బీ నగర్ వరకు, లింగంపల్లి నుంచి మొదలుకుంటే శామీర్పేట వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లన్నీ గుంతలైనటువంటి పరిస్థితి ఒకవైపు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో రోజుకొక హత్య, రోజుకొక తుపాకీ పేలటం, రోజుకొక రాబరీ జరగడం, ఇట్లాంటివి చాలా మామూలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ మొత్తం నగరంలో జరిగినటువంటి కావచ్చు, స్టేట్ లో జరిగినట్టు కావచ్చు చూసుకుంటే, మొన్న సోమవారం నాడు మధ్యాహ్నం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పైన జరిగినటువంటి దాంట్లో 10 ఏళ్ల బాలికను కత్తులతో పొడిచి చంపి పారిపోయినటువంటి దుండగుడు ఒకరైతే, ఆదివారం రాత్రి రామంతపూర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విద్యుత్ ఘాతానికి గురై దాదాపు 6 చనిపోయారు. దీంట్లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం, అక్కడ పూర్తిగా పోలీసులు దానికి పర్మిషన్ కోసం పర్మిషన్ ఇవ్వకపోవడం, పోలీసులు అక్కడ లేకపోవడం. ఇక ఈ నెల 12వ తారీఖున చందానగర్ లో ఖజానా జ్యువెలర్స్ లో 6 దుండగులు తెల్లవారు ఉదయం 10 గంటలకు షాప్ ఓపెన్ చేస్తే 10 గంటల 15 నిమిషాలకు షాప్ లోకి వెళ్ళి అక్కడ అటాక్ చేసి పూర్తిగా వెండిని తీసుకెళ్లి వెళ్ళిపోయినటువంటి గీజర్ గ్యాంగ్ ముఠ. ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి అన్ని చూస్తూ ఉంటే నగరంలో ఉండే ప్రజలకు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నెల 11వ తారీఖు అర్ధరాత్రి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వృద్ధ దంపతులు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి దుండగులు వారిని కత్తులతో బెదిరించి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఇదే సంవత్సరం జూలై నెలలో, పోయిన నెలలో మలక్పేటలో ఒక పార్టీకి సంబంధించినటువంటి చందు నాయక్ అనేటువంటి సిపిఐ నాయకుడిపై పట్టపగలే నడి రోడ్డుపై, అంటే ఆయన ఉదయం వాకింగ్ కు వెళ్ళిన సందర్భంలో, ఉదయం వాకింగ్ నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో 9 గంటలకు ఆయన పైన కాల్పు జరిగాయి. గన్ కల్చర్ పెరిగిపోయింది, ఇటు దోపిడి దొంగల ముఠాలు పెరిగిపోయాయి, హత్యలు పెరిగిపోయాయి, కనీసం సీసీ కెమెరాలు లేవు, విజిబుల్ పోలీసింగ్ లేదు. ఇది కేవలం ముఖ్యమంత్రి చేతిలో ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్ పైన రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకోకపోవడం, ఎప్పటికప్పుడు దీనిపైన రివ్యూ చేయకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 10 ఏళ్ల పాటు పటిష్టంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ 18 నెలల కాలంలో పూర్తిగా హైదరాబాద్ నగరం సంబంధించినటువంటి వ్యవస్థలో అయితే పూర్తిగా పోలీస్ ఫెయిల్ అయిపోయింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 పోలీస్ స్టేషన్ల, ఈ 3
కమిషనరేట్ల పరిధిలో పోలీసులు Right. పూర్తిగా విఫలమైపోయారని చెప్పుకోవడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఉదాహరణగా కనిపిస్తా ఉన్నాయి సురేష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.